ఉంటుంది. నాన్పేట నియోజకవర్గంలో కోయిల్కొండ ఉంటుంది. కోయిల్కొండ అనేది అక్కడ కావాల్సింది పరిపాలన విధంగా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మనకి డిఎస్పీ గారు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా డివిజన్కి సంబంధించిన రికార్డ్స్ కూడా ఆల్రెడీ మహబూబ్నగర్లో ఉన్నాయి. అది మాత్రమే మహబూబ్నగర్లో ఉండాలంటున్నాం. ఇప్పుడు నేను అన్ని ఇంతకుముందు కూడా మొదట్లో చెప్పింది ఏంటంటే చాలా కాన్స్టిట్యున్సీస్ 2 జిల్లాల్లో ఉన్నాయి. మీకు మనకి దూరం పోవాల్సిన అవసరం లేదు. మా నారాయణపేట రెవెన్యూ డివిజన్లో ఆల్రెడీ మక్తల్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను, కొడంగల్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను. ఎక్కడైతే ఇది 2 జిల్లాల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు. అదేవిధంగా నారాయణపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మండలం మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. కాన్స్టిట్యున్సీ నుంచి విడిపోవడం అంటూ జరగదు. దాని గురించి రాజకీయం చేసి దూరాలోచన చేయాల్సిన దురదృష్టం, ఒకవేళ తప్పుడు ఆలోచన ఉన్నా కూడా. కేవలం నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పరిపాలన దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం ఇది పొలిటికల్లీ నారాయణపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది ఈ మండలం. దయచేసి కూడా అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మండలాన్ని అన్నీ కూడా గత చరిత్ర చూసుకున్నా, ప్రజలు ఉన్న అటాచ్మెంట్ ఆ దూరం చూసుకున్నా కూడా మహబూబ్నగర్కి సూట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ జిల్లాలో మాత్రమే మండలం ఉంటుంది, కాన్స్టిట్యున్సీ అక్కడే ఉంటుంది. మళ్ళీ విభజన అయినప్పుడు కదా ఏ కాన్స్టిట్యున్సీ ఏ మండలం ఎట్టుపోతుంది, కాన్స్టిట్యున్సీలు పెరిగినప్పుడు. ప్రస్తుతానికైతే డిస్టర్బ్ కాదు. నేను అదే అంశం నేను ఖండిస్తూ నేను చెప్తున్నాను. నేను క్లారిటీతో నారాయణపేట జిల్లా కావాలని చెప్పి ఆ రోజున దాదాపుగా చాలా గ్రామాల నుంచి కూడా తీర్మానాలు తీసుకొచ్చి అన్ని సబ్మిట్ చేశాము. ఆ తీర్మానాల్లో ఏ ఒక్క గ్రామం కూడా నేను కోయిల్కొండ మండలం నుంచి తీర్మానం తీసుకోలేదు. ఆ రోజు కూడా స్పష్టంగా ఉన్నాను. కోయిల్కొండ మాత్రము ఖచ్చితంగా మహబూబ్నగర్కే ఉండాలి, మిగతా మండలాలు మాత్రము నారాయణపేటలో ఉండి నారాయణపేట జిల్లా కావాలని చెప్పినాను. ఈ క్లారిటీ ఉంది. అప్పుడు కూడా నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎప్పుడు అడగలేదు కూడా. కోయిల్కొండలు మాత్రం ఖచ్చితంగా మహబూబ్నగర్లోనే ఉన్నా అనుకున్నాను. నారాయణపేట జిల్లా కావాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నారాయణపేట జిల్లా కావాలి. ఓన్లీ కేవలం ఒక్క మండలం మాత్రము మహబూబ్నగర్లో ఉండాలనేది నేను ప్రతిపాదిస్తున్నాను. ఆందోళనలో స్ట్రైక్స్ కంటే కూడా సమస్యకి పరిష్కారం ఏంటి కావాలి. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే కన్సర్న్డ్ నాయకులతో కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా అన్ని రిప్రజెంటేషన్ తయారు చేస్తాం. రేపు ఎల్లుండి అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను. అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నాయి అనేది. అసలు జిల్లాలు చేసినప్పుడు ఏంటంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ దూరం పోకూడదు అనేది, దగ్గరగా ఉండాలి ప్రజలకి. జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ అందుబాటులో ఉండాలి ప్రజలకి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అది సానుభూతితోని సానుకూలంగా రియాక్ట్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా కోయిల్కొండ మండలం ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కోణంలో చూడట్లేదు మనం. సరే, ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల దాన్ని ఏంటంటే ప్రజల అవసరాలను పక్కన పెట్టలేము కదా. ఒక 4, 5, 10 మందో ఎవరో ఏదో చేసిన ఒక చిన్న పనికి మొత్తం మండల ప్రజలందరూ బలి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరితో నేను రిక్వెస్ట్ చేస్తానంటే ప్రస్తుతం మాట్లాడుతున్నాను, పోలీసు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కంటే కూడా ఇది సామాజిక కోణం నుంచి చూడండి. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. నాయకులందరితో రిక్వెస్ట్ చేసిన దయచేసి మొదటి నుంచి అదే అంశాల్లో పోతున్నాయి. ఏదైనా కూడా మంచిగా మాట్లాడుకొని సాధించుకోవాలనే దాంట్లోనే అదే ధోరణిలో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజా జీవితంలో. అదే అంశంలో ఉంచుకొని జిల్లా సాధన కోసం ఏమేమి చేయాలనేది కూడా కార్యాచరణ ఉంటుంది. చెప్పండి, డివిజన్ హెడ్ క్వార్టర్ ఏది ఉంది, ప్రజలకి ఏం చేస్తున్నారు, దాన్ని అనవసరంగా మంచిగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకూడదని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. జిల్లా ఏర్పడంతో ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పటి నుంచో ఆకాంక్ష, మొదటి నుంచి కూడా దానికోసం ఫైట్ చేస్తాం. కొన్ని నెలల తరబడి చేస్తాం. మొన్న ఎలక్షన్లో నాకేంటంటే ఒక అదృష్టం ఏంటంటే, సరే ఏదైనా సరే ఒక అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి గెలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చేసి నారాయణపేట జిల్లా ఇస్తా అన్నారు చూసారా. ఎలక్షన్లో ఓడిపోయినా పర్లేదు కానీ జిల్లా వచ్చినదని చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజల్ని ముఖ్యం. ఎప్పుడు కూడా రాజకీయంలో గెలుస్తాం ఓడతాం అది కాదు. ఖచ్చితంగా నారాయణపేట జిల్లా విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో ఈ బాధాకరమైన ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు. కోయిల్కొండను అక్కడ పెట్టేస్తే మహబూబ్నగర్లో మొత్తం ఏంటంటే అందరం కూడా సంతోషంగా ఉంటామనే ఆలోచనతోనే ఇప్పుడు ఇది మాట్లాడడం జరుగుతుంది.